ప్రశాంత్ కిషోర్ ఏదైతే ఎన్డీఏ భాగస్వామ్య పక్షాలు భాజపా ఎన్డీఏ భాగస్వామ్య పక్షాలు ఉన్నాయో అలాగే కాంగ్రెస్తో కూడిన ఇండియా భాగస్వామ్య పక్షాలు ఉన్నాయి. ఆ ఇండియా భాగస్వామ్య పక్షాల్లో ఏవే ఉన్నాయంటే తమిళనాడు సీఎం స్టాలిన్ అలాగే పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీలు కూడా ఆయన సన్నిహితుడే. అంటే ఇండియా కూటమిలో కొన్ని ప్రత్యక్షంగా కొన్ని పరోక్షంగా కూడా ఉన్నాయి. ప్రత్యక్షంగా ఉన్న వాటిలో డిఎంకే కానీ అటు తృణమూల్ కాంగ్రెస్ కానీ ఉన్నాయి. వాటి అధినేతలు అక్కడ దీది మమతా బెనర్జీ, ఇక్కడ స్టాలిన్ తమిళనాడు ముఖ్యమంత్రి కూడా ప్రశాంత్ కిషోర్కి చాలా సన్నిహితంగా ఉండే వ్యక్తులనట. మొత్తం మీద ఇండియా కూటమి ఎలాగైనా పట్టు సాధించే దిశగా ఈసారి 2026 ఎన్నికల్లో సార్వత్రిక ఎన్నికల్లో కేరళ, అస్సాం, తమిళనాడు, వెస్ట్ బెంగాల్ వీటిలో పట్టు సాధించారు. ఎందుకంటే తమిళనాడు ఎస్పెషల్లీ వెస్ట్ బెంగాల్లో బీజేపీ పట్టు సాధించడానికి సర్వశక్తులు ఒడ్డుతోంది. ఇవే కీలకం. కేరళ అంటే పర్వాలేదు, కొంతవరకు మెల్లమెల్లగా ఆక్యుపై చేసే అవకాశం కనిపిస్తుంది. కానీ తమిళనాడులో ప్రాంతీయ పార్టీలు తప్ప జాతీయ పార్టీలకు ఎప్పుడూ అవకాశం ఇవ్వలేదు.